పాస్కాయుత కాలాన్ని, తపస్సు కాలాన్ని, క్రీస్తు శ్రమల కాలాన్ని విభూతి బుధవారముతో ప్రారంభించుకుంటున్న మనందరికీ కూడా ఈ పాస్కాయుత కాలమున మనకు నేర్పించేది ఏమిటి అంటే, ఆయన సిలువ వంక చూడు, ఆయన సిలువలో పొందినటువంటి ఆ శ్రమల వంక చూడు, పొంది నీ జీవితాన్ని మార్చుకో. పౌలు గారు పలుకుతారు, పిల్లారా, నా శరీరాన్ని నేను యేసయ్య సిలువకి అంటగొట్టాను అని పలుకుతాడు. నీవు నేను కూడా ఈ శ్రమల కాలంలో ఆ ప్రభువు మన కొరకై పొందినటువంటి ఆ సిలువ శ్రమలని, పాటులని, మరణాన్ని కూడా ఎక్కువగా ధ్యానము చేసి ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలనేటువంటి ఆధ్యాత్మిక ఆయుధాలతో దేవుని సన్నిధికి చేరాలి. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ తపస్సు కాలం దేవుని కృపాకాలము, దేవుని అనుగ్రహాల కాలము, దేవుని యొక్క ఆశీర్వాద